అంగన్వాడీ సంఘాలు ప్రతిపాదించిన 11 డిమాండ్లలో 10 ఆమోదించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రాట్యుటీ అంశం రాష్ట్ర పరిధిలో లేదన్నారు. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. 11 డిమాండ్లు మాకు ఇవ్వడం జరిగింది. ఒక్క డిమాండ్ తప్ప మిగతా 10 డిమాండ్లు కూడా ఆమోదించాము. వాళ్ళు గ్రాట్యుటీ అనేది మన చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కోర్టుకు వెళ్ళాలి ఇవ్వాలని అంటే ఆ కోర్టుకి ఒకవేళ కానీ కోర్టుకు వెళ్ళి గుజరాత్ రాష్ట్రం ఇచ్చిందంటే మా కోర్టుకు వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి, దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం మీద కూడా ఇస్తే మనం ఇవ్వచ్చు. లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ₹1,00,000 ఇప్పుడు 50,000 ఇస్తుందాన్ని 1,00,000 చేస్తామని చెప్పాము. అలాగే వర్కర్కి వచ్చి 20,000 ఇస్తుందాన్ని 40,000 చేస్తామని చెప్పాము. దానికి సంబంధించిన జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే 62 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్ వయసు ఉందో దాన్ని 62 సంవత్సరాలు చేయమని అన్నారు. అది కూడా చేస్తామని దానికి కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అలాగే 45 సంవత్సరాలకి ప్రమోషన్ ఇస్తున్నాము మంది, దాన్ని 50 సంవత్సరాలు పెంచమన్నారు. అది కూడా పెంచుతామని చెప్పాము, అది కూడా పెంచాము. వాళ్ళకి టీఏ అనేది లేదు, ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు, అది కూడా ఇస్తామని దానికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము. దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చాము.